జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అర్థం చేసుకునే మనసు, సర్దుకుపోయే స్వభావం, బాధ్యతగా ఉండే తోడు ఉంటే ఏ బంధమైనా అందంగానే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 2, 2026, శనివారం. తిథి పాడ్యమి, రాత్రి 12:49 వరకు. తదుపరి విదయ. నక్షత్రం విశాఖ, ఈ రోజంతా ఉంది. యోగము వ్యతిపాతము, రాత్రి 9:45 వరకు. తదుపరి వరియాన. కరణం బాలవ, ఉదయం 11:49 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 12:49 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:42. సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం రాత్రి 7:09. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:53 నుండి 10:29 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు. గుళిక కాలం ఉదయం 5:42 నుండి 7:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి 7:24 వరకు. వర్జము ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 9:25 నుండి 11:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:57 వరకు. శుభ గడియలు ఉదయం 7:25 నుండి 8:32 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 7:15 వరకు. మే 2, శనివారం. ఈ రోజు ఉన్న తిథి బహుళ పాడ్యమి. నారద జయంతి కావడంతో నారాయణ పూజ, విష్ణు పూజ, జపం, పఠనం, దానం వంటి భక్తి కార్యక్రమాలకు ఈ రోజు మంచి రోజు. విశాఖ నక్షత్రం ఈ రోజంతా ఉంటుంది. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అయితే పెండింగ్ పనులు, స్థిరమైన పనులు, రిపేర్ పనులు, శుభ్రత పనులు, లెక్కలు చూసుకోవడం వంటి పనులకు ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. ఈ రోజు ప్రధానంగా వ్యతిపాత యోగం రాత్రి 9:40. ఈ రోజు వ్యతిపాత యోగం రాత్రి 9:45 వరకు ఉంటుంది. వ్యతిపాత యోగం ఉన్నప్పుడు కొత్త శుభకార్యాలు, పెద్ద శుభకార్యాలు, ముఖ్యమైన ఒప్పందాలు ప్రారంభించకపోవడం మంచిది. పాడ్యమి తిథి, విశాఖ నక్షత్రం, శనివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రాత్రి 12:49 నుండి తెల్లవారుజామున 5:39 వరకు ఉంటుంది. త్రిపుష్కర యోగంలో చేసిన మంచి పనులకు మూడింతల ఫలితం వస్తుందని సాంప్రదాయంలో చెబుతారు. కాబట్టి ఆ సమయంలో పూజ, జపం, దానం, మంచి సంకల్పాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవచ్చు. వివాహం, గృహప్రవేశం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోవడం లాంటి శుభకార్యాలు మీ పంతులు గారి సలహా తీసుకుని బలమైన లగ్న ముహూర్తం ఉంటే చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 12:30 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం
ఈ రోజు రాత్రి 12:30 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 12:30 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: శ్రీ నారద ముని జయంతి, తెలుగు సినీ నిర్మాత దర్శకులు పి పుల్లయ్య గారి జయంతి, తెలుగు వచన కవిత ప్రవీణులు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి గారి జయంతి, అలనాటి అందాల తారగా వెలుగొందిన తెలుగు సినీ నటి దేవిక గారి జయంతి, మాజీ శాసన సభ్యులు కోడేల శివప్రసాద్ గారి జయంతి, సినీ దర్శకులు సత్యజిత్ రే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 2 శనివారం. దిన ఫలాలు ఒక్క మాటలో. మేష రాశి. భాగస్వామ్య విషయాల్లో స్పష్టంగా మాట్లాడితే పరిస్థితి అనుకూలంగా మారుతుంది. వృషభ రాశి. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. మిథున రాశి. మీ ఆలోచనలు సరిగ్గా అమలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కర్కాటక రాశి. ఇంటికి సంబంధించిన విషయాల్లో నిదానంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సింహ రాశి. ధైర్యంగా ముందడుగు వేస్తే ఆగిపోయిన పని కదిలే అవకాశం ఉంది. కన్యా రాశి. సరైన మాట వల్ల కుటుంబంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది. తులా రాశి. ఇతరుల ప్రభావం లేకుండా నిర్ణయం తీసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి. మనసుకు విశ్రాంతి ఇస్తే ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ధనుస్సు రాశి. ఆలస్యమైన పని ఒకరి సహాయంతో ముందుకు కదిలే అవకాశం ఉంది. మకర రాశి. పని విషయంలో మీ శ్రమకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. నమ్మకంగా చేసిన ప్రయత్నానికి అదృష్టం తోడయ్యే అవకాశం ఉంది. మీన రాశి. తొందరపాటు లేకుండా పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.